కడప జిల్లా చింతకొమ్మిదిన్న మండలం సిఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దిత్వా తుఫాన్ సంబంధించి మండలంలోని 7 సచివాలయాలలో బందోబస్తులో భాగంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ అందుబాటులో ఉన్నారు. ఏ సమయంలోనైనా వాగులు వంకలు పొంగి గ్రామాల్లోకి వరద నీరు వచ్చిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండి సంబంధిత సచివాలయంలో తెలియజేయాలని ఆయన తెలిపారు. ఆ తర్వాత పోలీస్ బందోబస్తు అక్కడికి వెళ్తుందని, ప్రజలకు ఏ ప్రమాదం జరగకుండా పోలీసులు కాపాడుతారని ప్రజలకు సిఐ తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం వారు 3 ప్రాంతాలలో ప్రజలుండడానికి జే కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్, కృష్ణాపురం జెడ్పీ హై స్కూల్, ఊటుకూరు ఎంపీపీ హై స్కూల్ ఏర్పాటు చేశారు. We are the member of 10th Battalion National Disaster Response Force. Actually yesterday 4 o'clock our team came from Vijayawada to Kadapa district for operation of cyclone Betwa. Our team members highly trained and capable is to tackle of any type situation like flood rescue, building collapse, search rescue, CBRN related rescue, rope building collapse, other types of any type situation, tackle the situation. And also our team, 4 team deployed in nearby area Nellore district and Pongal district or our member Telugu. నమస్తే అండి. మేము 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి వచ్చామండి. మా టీం మొత్తం 30 మంది వచ్చాము. మేము 30 మంది కూడా మేము వెల్ ఎక్విప్డ్ మొత్తం కూడా మనకి ఫ్లడ్కి సంబంధించిన బోట్స్ కానివ్వండి, తర్వాత మన కటింగ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, రోప్ రెస్క్యూకి సంబంధించిన రోప్స్ కానివ్వండి, దాని క్లెమింగ్స్ కానివ్వండి, అంటే ఎటువంటి మనకి ఈ తుఫాన్ ద్వారా సంభవించినటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉన్నామండి. ఇక్కడ అలాగే మాకు టీము డిప్లాయ్మెంట్స్ కూడా నెల్లూరు కానీ, చిత్తూరు, తిరుపతి అన్ని ప్లేసెస్లో కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది మా కమాండెంట్ సార్ ద్వారా. ఇక్కడ కడపలో కూడా మమ్మల్ని డిప్లాయ్మెంట్ చేయించారు. నిన్న ఈవినింగ్ 4 o'clockకి మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఎటువంటి విపత్తు అంటే మన జాతీయ విపత్తి కానివ్వండి, రాష్ట్ర విపత్తులు కానివ్వండి, ఎట్లాంటి అయినా కానీ అవి వచ్చినా కానీ మేము దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మన సిఎస్ఆర్ ద్వారా ఒకసారి కలిసి సిఎస్ఆర్ ద్వారా కూడా ఏమన్నా ఉన్నా కానీ మనం తెలుసుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము మాకైతే రెవెన్యూ ద్వారాగా మాకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం మేము అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిన్నటి నుంచి మా అకామిడేషన్ అక్కడే ఉన్నామండి. మేము ఇప్పుడు మీకు ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా చెప్పాలంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోసం మీరు ఏమైనా నెంబర్స్ ఉన్నాయా సార్? అవును సార్, మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ మీరు దాన్ని కాల్ చేసినా కానీ మేము వెంటనే స్పందించి మీకు అక్కడికి రావడం జరుగుతుంది. ఓకే సార్, స్టార్ట్ సార్. మనకు రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనకి దిత్వా తుఫాన్ సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా మనకు మండలంలో ముఖ్యంగా 7 సచివాలయాల్లో మనకు వల్నరబుల్ ఏరియాస్గా మనం దాన్ని నమోదు చేయడం జరిగింది. అందులో కమ్యూనికేషన్ సిస్టమ్, తర్వాత మా పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఆ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా వరదలు కానీ, లేదంటే వాగులు వంకలు, ఏదైనా వాళ్ళ ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే ఆ సచివాలయం వెళ్ళి వాళ్ళు మాకు తెలియజేయవచ్చు. అలాగే ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనకు మండలంలో 3 సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జే కొత్తపల్లి జెడ్పీ స్కూలు, తర్వాత కృష్ణాపురం జెడ్పీ స్కూలు, ఊటుకూరు ఎంపీపీ స్కూల్ దగ్గర మనకు ఈ సెంట్రల్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మంచి ఇల్యూమినేషన్, డాక్టర్స్, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం మాకు ఇప్పుడు మన మండలంలో ఈ యొక్క తుఫాన్కి సంబంధించి ఏదైనా వల్నరబుల్ ఏరియాస్ ఉంటే దానికి సంబంధించి మనకు ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళు కూడా ఈరోజు మన మండలంలో కొన్ని వల్నరబుల్ ప్రాంతాలు బుగ్గవంక డ్యామ్ను సందర్శించి మిగతా ప్రాంతాలను కూడా వాళ్ళు సందర్శించి రావడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మేము కడప పోలీసు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఆ యొక్క సమస్యకు అటెండ్ అయ్యి దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే.